యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన ఘనమైన నామంలో మీ అందరికీ శుభాభివందనములండి. సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరొక రీతిగా కలుసుకునటానికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించాడు. ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో ఎఫ్ఎస్సిలో ఉన్నటువంటి సంఘపు దూతకు మళ్ళీ ఎఫ్ఎస్సిలో ఉన్నటువంటి పట్టణమునకు రాసినటువంటి సంగతులు మీకు తెలియజేస్తున్నాను. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో ఎఫెసీలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము. సంఘపు దూతకు అంటే అర్థము ఎఫెసీలో ఉన్నటువంటి ఆ సంఘములో ఎవరైతే ఉన్నారో ఆ సంఘములో ఉన్నటువంటి దైవజనుడికి ఇలాగు వ్రాయుము అని అర్థం. మనము కొన్నిసార్లు బైబిల్ గ్రంథంలో మీరు దూతలను అని వ్రాయబడి ఉన్నారు, అంటే దైవజనులను, రాయబారులు అని వ్రాయబడ్డారు. అలాగే రాయబారులే కాకుండా అంబాసిడర్స్, ఇంగ్లీష్లో అంబాసిడర్స్ అని ఉంది, మధ్యవర్తులు అని రాయబడింది. మనం క్రీస్తుతో జత పనివారుము అని కూడా వ్రాయబడి ఉన్నది. అయితే ఈ ఎఫెసీలో ఉన్నటువంటి క్రీస్తు సంఘానికి చెప్పేటువంటి మాటలు, ఎఫెసీలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము అన్నాడు. సంఘపు అనేటువంటి పదాన్ని ఉపయోగించారు. ఆ సంఘపు దూత ఎవరంటే అక్కడ ఉన్నటువంటి దైవజనుడు. ఇలాగు వ్రాయము. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేమనగా, ఇక్కడ 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేమనంటే, ఈ 7 నక్షత్రములు చేత పట్టుకోవటం అంటే ఆయన ఈ 7 సంఘాలు ఆయన చేతిలో ఉన్నాయని అర్థము. అందుకే నా చేతిలో నుంచి ఎవడునూ నిన్ను అపహరింపడు, నా చేతిలో నుంచి నిన్ను ఎవడు దొంగిలించడు. ఇక్కడ 7 నక్షత్రములు అంటే భౌతిక సంబంధమైనటువంటి ఆ నక్షత్రాలు కాదు. ఈ 7 సంఘములను ఒక నక్షత్రముగా పిలువబడినది. ఒక్కొక్క సంఘమును ఒక్కొక్క నక్షత్రముగా పోల్చి చెప్పాడు. అంతేకాకుండా ఆ యొక్క 7 పట్టణంలో ఉన్నటువంటి సంఘములే కాకుండా ప్రతి మనిషి కూడా ఒక నక్షత్రం లాంటివాడు, ఒక జ్యోతి లాంటివాడు. అందుకే ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో పౌలు గారు, మీరు జీవవాక్యమును చేతపట్టుకొని లోకానికి జ్యోతుల వలె ఉండాలి అని చెప్పాను. అంటే వెలిగింపబడిన, క్రీస్తులో వెలిగింపబడిన ప్రతి వ్యక్తి కూడా ఒక జ్యోతి. ఆయన లోకానికి వెలుగై ఉన్నాడు, ప్రతి మనిషిని ఆయన వెలిగించుతున్నాడు. వెలిగింపబడిన ప్రతి వ్యక్తి కూడా జ్యోతి అన్నమాట. అక్కడ స్టార్ అని వ్రాయబడింది ఇంగ్లీష్లో. అయితే ఇక్కడ ఈ ప్రకటన గ్రంథంలో రాయబడినటువంటి విషయాలు ఏమనగా, 7 నక్షత్రములను చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివి అనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును అని. అయితే ఎఫెసీలో ఉన్నటువంటి వారు జ్ఞానులు, అంతేకాకుండా యుక్తిపరులు. అపోస్తులు కాకే తమ అపోస్తులమని చెప్పుకున్న వారిని పరీక్షించి వారు అబద్ధికులని వీరు కనుగొన్నారు. చాలామంది అందుకే దొంగ అపోస్తుల వలె, పౌలు గారు ఇలాగనే చెబుతాడు, దొంగ అపోస్తుల వలె ఉండకుండా అనేకులు అపోస్తుల వేషం వేసుకొని ఉన్నారు. అయితే ఈ ఎఫెసీలో ఉన్నటువంటి సంఘంలో ఎఫెసీ పట్టణంలో ఉన్నటువంటి సంఘం వాళ్ళు అబద్ధికులు, అబద్ధ అపోస్తులను వారు గుర్తించారు. అయితే అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. చూడండి, అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడిపోతివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసి
వేయుదును. అంతేకాకుండా అయితే ఈ ఒక్కటి నీలో ఉన్నది ఏముంది? అది నికోలాయోతు క్రియలు నువ్వు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించువానికి దేవుని పరదేశిలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. అయితే ఎఫెసీలో ఉన్నటువంటి పట్టణంలో వీరు జ్ఞానులు, అలాగే వీరు అబద్ధ బోధకులు, అబద్ధ అపోస్తులను కూడా గుర్తుపట్టినటువంటి వాళ్ళు. ఈ గుర్తుపట్టినటువంటి వాళ్ళు ఈ నికోలాయోతు అన్నటువంటి బోధ మనం ఇక్కడ చూస్తున్నాం. ఈ నికోలాయోతు అనబడినటువంటి వ్యక్తి ఎవరంటే, అపోస్తుల కార్యం 6వ అధ్యాయంలో పరిచారకులలో ఒక వ్యక్తి అయినటువంటి వ్యక్తి. ఇతను అపోస్తుల యొక్క హస్తనిక్షేపణ ద్వారా వరాలు పొందినటువంటి వ్యక్తి. మనము ముగ్గురు కనపడతారు. ఒకటి ఎవరంటే స్టీఫెను, ఫిలిప్పు, నికోలాయోతు. నలుగురు మిగతా వాళ్ళు మనకు కనిపించరు. వాళ్ళు మిగతా వాళ్ళు ప్రోకోరు, నీకానోరు వీళ్ళంతా కూడా ఉన్నారు, కానీ వాళ్ళ గురించి వ్రాయబడలేదు. అయితే వాళ్ళలో తప్పిపోయినటువంటి ఈ వ్యక్తి మాత్రమే. ఒకవేళ వాళ్ళు కూడా తప్పిపోయి ఉండుంటే వాళ్ళ గురించి కూడా వ్రాసేటువంటి దేవుడు వ్రాయించి ఉండేవాడు. అయితే నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేను. నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభం అంటే అర్థం ఏంటంటే నీ యొక్క ప్రాణాన్ని తీసివేయును. అందుకే ఇక్కడ ఎఫెసీలకు రాసిన పత్రికలో 7 నక్షత్రములు తన చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య అన్నాడు. దీపస్తంభాలు అంటే దీపస్తంభము అంటే అర్థం ఏంటంటే మానవుని యొక్క ప్రాణమునే దీపస్తంభము. 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు. 7 దీపస్తంభములు అంటే ఆ 7 సంఘాలలో ఉన్నటువంటి ప్రాణులు, ఆత్మల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు. ఈ యొక్క 7 నక్షత్రాలు అన్న, 7 దీపస్తంభాలన్న, 7 నక్షత్రములు అంటే 7 సంఘములు. ఈ యొక్క ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి 7 పట్టణములలో ఉన్నటువంటి క్రీస్తు సంఘాలు. అలాగే అందుకే ఆయన ఏం చెబుతున్నా అంటే ప్రకటన గ్రంథం ఈ 2వ అధ్యాయంలో నికోలాయోతు బోధను నువ్వు ద్వేషించి ఉన్నావు. మంచిది. అంటే వీరు ఈ ఎఫెసీ పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళు ఎలా అంటే అపోస్తులు కాక దొంగ అపోస్తులను జాగ్రత్తగా ఉన్నారు. నికోలాయోతు బోధను కూడా ద్వేషించారు. అయితే వీళ్ళు నువ్వు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకొని, ఒకప్పుడు నువ్వు బాగున్నావు, ఆ స్థితిలో నుంచి పడిపోయావు. నీకు మొదట ఉన్నటువంటి ప్రేమ ఇప్పుడు నీకు లేదు. అందుకే పౌలు గారు ఆ ఎఫెసీ పట్టణంలో కూడా చెప్పుచు, మీరు అపోస్తుల కార్యంలో అంటాడు, నేను ఎఫెసీలో ఉన్న మృగములతో పోరాడినట్లు పోరాడుము. ఒకప్పుడు ఈ ఎఫెసీ పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరంటే మృగ స్వభావము కలిగినటువంటి వ్యక్తులు. ఈ వ్యక్తుల గురించి ఆ ఎఫెసీ పట్టణంలో ఉన్నటువంటి మృగ స్వభావము కలిగినటువంటి మనుషులు మార్పు చెందారు. మార్పు చెంది వాళ్ళు రక్షింపబడ్డారు. అయితే వాళ్ళల్లో తక్కువైనది ఏంటిదంటే ప్రేమ లేదు. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి. చాలామంది ప్రభువుని ఎరిగినప్పుడు ఫస్ట్ చాలా ప్రేమ ఉంటుంది. ఆ తర్వాత వారిలో ప్రేమే లేకుండా పోతుంది. ఈ ఎఫెసీలో ఉన్నటువంటి ఆ పట్టణంలో ఉన్నటువంటిది కూడా ఇలాగనే. అందుకని నీకు మారు మనసు పొందుము అంటున్నాడు. అంటే చాలామంది ఒకవేళ మారు మనసు పొందితే అదేంటండి, రక్షింపబడి క్రైస్తవుడైన తర్వాత మళ్ళా మారు మనసు పొందాలా? ఆల్రెడీ బాప్తిసం పొందినటువంటి, అంటే ఒక వ్యక్తి రక్షింపబడి క్రైస్తవుడు అయిన తర్వాత కూడా తాను మరలా బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే దేవుడు అవకాశం ఇస్తాడు. మార్పు చెందటానికి అవకాశం అనేది దేవుడు ఇస్తాడు, మనుషులం కాదు. అందుకని వీళ్ళు ఎఫెసీలో ఉన్నటువంటి క్రీస్తు సంఘమునకు ఇలాగూ చెప్పుచున్నాడు. అయితే 7 దీపస్తంభాలు 7 నక్షత్రములు అంటే 7 సంఘాలకు చెప్పేటువంటి మాటలని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెబుతుంది. సహోదరులారా, సత్యవాక్యం తెలుసుకోండి, సత్యవాక్యం నేర్చుకోండి. అందరికీ వందనములు.